ప్రపంచాన్ని నాశనం చేసే శక్తి ఉన్న దేవుడు. అయితే ఆయన ఎవరికీ పుట్టలేదంటే నమ్ముతారా? అవును, శివుడు జన్మించలేదు. ఇది చాలామందికి తెలియని ఒక గొప్ప నిజం. మనకు తెలిసిన దేవుళ్ళందరికీ ఒక జన్మ కథ ఉంటుంది. కానీ శివుడు మాత్రం పూర్తిగా భిన్నం. ఆయనను స్వయంభూ అంటారు. అంటే తానే తాను ఉనికిలోకి వచ్చిన శక్తి. అంటే ఆయనకు తల్లిదండ్రులు లేరు, ఆయన ఎప్పటినుంచో ఉన్నాడు. ఇది కాస్త కన్ఫ్యూజింగ్గా అనిపించొచ్చు, కానీ ఒక కథ వింటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకప్పుడు బ్రహ్మ మరియు విష్ణువు మధ్య ఒక గొడవ మొదలైంది. ఎవరు గొప్ప అనే ప్రశ్న. ఇద్దరూ తమే గొప్ప అని భావించారు. వారి మధ్య వివాదం పెరిగింది. అప్పుడే అకస్మాత్తుగా ఒక భయంకరమైన అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది. ఆ స్తంభం ఎంత పెద్దదంటే దానికి మొదలు లేదు, చివరా లేదు. దాన్ని చూసి బ్రహ్మ మరియు విష్ణువు ఆశ్చర్యపోయారు. బ్రహ్మ అన్నాడు, నేను పైకి వెళ్లి చివర కనిపెడతాను. విష్ణువు అన్నాడు, నేను కిందికి వెళ్లి మొదలు కనుక్కుంటాను. అలా ఇద్దరూ తమ తమ దారిలో వెళ్లారు. బ్రహ్మ పైకి, పైకి, ఇంకా పైకి వెళ్లాడు. విష్ణువు కిందికి, ఇంకా కిందికి వెళ్లాడు. సమయం గడిచింది. కాని ఎంత వెతికినా ఇద్దరికీ ఆ అగ్నిస్తంభం యొక్క మొదలుగానీ చివరగానీ దొరకలేదు. చివరికి వారు ఒప్పుకున్నారు, మనకంటే గొప్ప శక్తి ఉంది. అప్పుడు వారు గ్రహించారు, ఆ అగ్నిస్తంభం సాధారణంది కాదు, అది స్వయంగా శివుడు రూపం. ఆయనకు ఆది లేదు, అంతం లేదు. ఆయన ఎప్పటినుంచో ఉన్నాడు, ఎప్పటికీ ఉంటాడు. ఇది లింగోద్భవం కథగా ప్రసిద్ధి చెందింది. ఈ కథ మనకొక గొప్ప నిజం చెబుతుంది. శివుడొక వ్యక్తి కాదు, ఆయన ఒక అపారమైన శక్తి. ఆదిలేని శక్తి, అంతం లేని శక్తి, సమస్త విశ్వానికి మూలం. అందుకే ఆయనను మహాదేవుడు అంటారు. ఇప్పుడు మీకర్థమైందా? శివుడు జన్మించలేదు, ఆయన ఎప్పటినుంచో ఉన్నాడు. ఈ నిజం మీకు కొత్తగా అనిపిస్తే ఒక లైక్ కొట్టండి. మీకు తెలిసిన శివుడి మరో రహస్యమేమిటి కమెంట్లో చెప్పండి. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం ఫాలో అవ్వడం మర్చిపోకండి.